సో ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ, రైట్? సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనం ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మనకి అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో ఇంటర్జెక్షన్, దాని గురించి మనం ఎక్కువగా చదువుకోం. అంటే ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక చాప్టర్, రైట్? ఇంగ్లీష్లో ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ అ చాప్టర్, బట్ ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ అ చాప్టర్ ఫర్ అస్. సో మనకు మెయిన్గా 7 ఇంపార్టెంట్ చాప్టర్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నువ్వు ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్ ఏంటి? ఒక వర్డ్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, బేసిక్ థింగ్ నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఏ చాప్టర్తో స్టార్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఫార్మాట్ చెప్తాను, మీరు అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది, అసలు గ్రామర్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది వర్బ్ అనే చాప్టర్తో. వర్బ్ ఎందుకు వర్బ్తో స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ప్రతి సెంటెన్స్లో వర్బ్ ఉంటుంది. దేర్ ఈజ్ నో సెంటెన్స్ వితౌట్ వర్బ్. సో అందుకని వర్బ్ అనే చాప్టర్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఫస్ట్ వర్బ్లో మెయిన్గా మనం హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ ఇవి ఉంటాయి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్, రైట్? సో లై, లేకి డిఫరెన్స్ ఏమిటి, దెన్ హ్యాంగ్, హ్యాంగ్డ్, హంగ్ ఎప్పుడు యూస్ చేస్తాము, ఇలాంటి కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ V3, V2 ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఏ చాప్టర్లో అంటే వర్బ్ అనే చాప్టర్లో.